అందరికీ నమస్కారం. పండగలు ఫంక్షన్స్ అప్పుడు చేసుకునే బూందీ లడ్డూని బూందీ గరిటె లేకుండానే చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ప్రిపేర్ చేసిన తర్వాత వారం రోజులైనా కానీ ఇలా చాలా సాఫ్ట్గా ఉండే ఈ లడ్డూలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఇలా జల్లెడ పెట్టుకుని 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఈ శనగపిండి దాదాపు 1/2 కిలో వరకు ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో చాలా కొద్దిగా వంట సోడా వేసి ఈ వంట సోడా ఇందులో కలిసేలా బాగా కలపాలి. సోడా వేయకుండా కూడా పిండి కలుపుకోవచ్చు, కానీ కొద్దిగా వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ వేసినప్పుడు చక్కగా పొంగి లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా దోసపిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఈ పిండి కలపడానికి ఇక్కడ నాకు దాదాపు 1.5 కప్పుల వరకు నీళ్లు పట్టాయి. అందరికీ ఎన్ని నీళ్లే పడతాయనేమి లేదు, కానీ పిండి క్వాలిటీని బట్టి కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువ పట్టచ్చు. అయితే ఇలా కలిపిన పిండి మరీ జారుగా కానీ లేదా మరీ గట్టిగా కానీ కాకుండా గరిట్లో వేసి కిందకి వదిలినప్పుడు జారే కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. పిండి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్లో నూనె పెట్టుకొని నూనె ఇలా చక్కగా కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీ వేసుకోవాలి. ఇలా ఇంట్లో వాడుకునే చిల్లులు గరిటె తీసుకొని దీంట్లో ఇలా చూపిస్తున్న విధంగా బూందీ వేసుకోవాలి. అయితే బూందీ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ పిండి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండి వేసేటప్పుడు ఈ చిల్లుల గరిటెని ఇలా గుండ్రంగా తిప్పుతూ వేసినట్లయితే పిండి ఒకే చోట ముద్దలా పడిపోకుండా ఈ బూందీలు వేటికవే సపరేట్గా ఉంటాయి. బూందీ వేసేటప్పుడు పిండి దానికదే ఇలా పడాలి తప్ప మనం కడాయికి వేసి కొట్టడం లాంటివేమీ చేయకూడదు. అలాగే నూనె సరిగా కాగిన తర్వాత మాత్రమే బూందీ వేసుకోవాలి. లేదంటే బూందీ నూనె పీల్చేయడం మాత్రమే కాకుండా షేప్ కూడా సరిగా రాదు. బూందీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. మనం కారం బూందీకి చేసుకున్నట్టు మరీ ఓవర్ క్రిస్పీగా కాకుండా పచ్చిదనం లేకుండా కమ్మటి వాసన వచ్చి నూనెలో కొంచెం నొరగలు తగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా బూందీలో వేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక్కోసారి మనం పిండి వేసేటప్పుడు ఇలా కొన్ని షేపులు సరిగా ఉండకపోయినా కానీ ఎలాగో మనం లడ్డు చుట్టేస్తాం కాబట్టి షేప్ కోసం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఇది బాగా గాలి తగిలినట్లయితే క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టడం కోసం మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచామో అదే కప్పుతో మనం ఎంత పిండిని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అంటే 2 కప్పులు పంచదారని కొలిచి తీసుకోవాలి. ఈ పంచదార దాదాపు 450 గ్రాముల వరకు ఉంటుంది. మనం తీసుకున్న 2 కప్పుల పంచదారకి 1 కప్పు నీళ్లు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పంచదార కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికేటప్పుడు పైన దుమ్ము ధూళి లాంటివి ఏమైనా పేరుకున్నట్లయితే ఇలా గరిటెతో తీసేయాలి. ఇది గట్టి పాకం రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా ఉడికిన తర్వాత చూడ్డానికి జిడ్డుగా నూనెలాగా ఉన్నప్పుడు పాకం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మనం ఇలా చేతిలోకి తీసుకుని చెక్ చేసినప్పుడు లేత తీగపాకం వస్తే సరిపోతుంది. లేత తీగపాకం అంటే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇలా సన్నటి దారంలాగా ఫామ్ అవ్వాలి. ఇలా సన్నటి దారంలో ఫామ్ అవగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ లడ్డూకి మంచి ఫ్లేవర్ రావడం కోసం స్వీట్స్ చేయడం కోసం వాడుకునే పచ్చకర్పూరాన్ని తీసుకుని చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇది చాలా ఘాటైన వాసన ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కాకుండా చిటికెడు కంటే తక్కువే వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ అంతా ఇందులో వేసేయాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కిందకి పైకి బాగా కలిపి ఈ బూందీ పాకాన్ని చక్కగా పీల్చుకొని మెత్తగా నానడం కోసం దీని మీద మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం పాకంలో ఇవి కలిసేలా కలపాలి తప్ప ఊరికి కిందకి పైకి కలిపేసినట్లయితే పంచదారంతా తెల్లగా గడ్డగట్టినట్టుగా అయిపోతుంది. అందుకే మరీ ఓవర్గా మిక్స్ చేసేయకుండా కొంచెం పాకంలో కలిసేలా కలిపి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మరోసారి మూత తీసి అడుగున పాకం అంతా పేరుకుపోయి ఉంటుంది కాబట్టి మరోసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా బూందీ అంతా పాకాన్ని చక్కగా పీల్చేసుకున్న తర్వాత దీన్ని మరీ ఓవర్గా మిక్స్ చేసేయకుండా ఒకసారి కిందకి పైకి కదిలించి లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మంచి రుచిగా ఉండడం కోసం
లావుగా ఉండే డైమండ్ షుగర్ని వేసుకొని వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి ఫ్లేవర్ కోసం 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ బూందీ గోరువెచ్చగా ఉంది కాబట్టి మనం నెయ్యి కరిగించకుండా వేసినా కానీ చక్కగా కలిసిపోతుంది. చాలామంది ఈ పంచదార జీడిపప్పులు ఇవేమీ వేయకముందే బూందీని కొంచెం మెత్తగా మ్యాష్ చేసి అప్పుడు మిగతావన్నీ వేసి లడ్డు చుడతారు. అయితే మా ఇంట్లో మాత్రం ప్రతి బూందీ పలుకు కూడా పంటికి తగులుతూ ఉండాలంటారు కాబట్టి నేను అలాంటివేమీ చేయకుండా డైరెక్ట్గా లడ్డు చుట్టేస్తున్నాను. లడ్డు కొంచెం మెత్తగా జ్యూసీగా ఉండాలనుకునే వాళ్ళు ఆ రకంగా చుట్టుకోవచ్చు. లేదా పాకంలో వేసే ముందే సగం బూందీని మిక్సీ పట్టి సగం బూందీని పలుకుల్లాగానే ఉంచి వేసుకోవచ్చు. ఈ లడ్డూకి మంచి ఎల్లో కలర్ రావడం కోసం నేను ఆర్గానిక్ ఎల్లో ఫుడ్ కలర్ని వాడాను, కానీ ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను. అలా ఫుడ్ కలర్ వేసుకోవాలనుకునే వాళ్ళు పాకంలోనే చిటికెడు వేసుకోవచ్చు. లడ్డూలు చుట్టేటప్పుడు మరీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కర్పూరం ఫ్లేవర్తో గుమగుమలాడుతూ వారం పైనే నిల్వ ఉండే ఈ టేస్టీ లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.